మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. नाम रूपाभ्यां या देवी सर्वमंगला तयो संस्मरणात् पुंसां सर्वतो जयमंगलम लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः एषामिन्दे वरस्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसंपदां सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके सर्वं परमेश्वरार्पणमस्तु. ఇవాళ ఉగాది పండగ పూట ఆ దేవుడికి దండం పెట్టుకుంటే మనం అనుకున్నది తప్పకుండా జరుగుతుంది అంటారు. ఆ స్వామితో నా రాధని నాకు దక్కించమని వేడుకుంటాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. పూజారి గారు. ఓ మీరా, రండమ్మా. ఇవాళ పర్వదినం. తనని నమ్ముకున్న వాళ్ళని ఆ శివయ్య తప్పకుండా అనుగ్రహిస్తాడు. పూజారి గారు, స్వామివారికి అర్చన చేయించండి. గోత్రనామాలు చెప్పండమ్మా. భరద్వాజ గోత్రం. భరద్వాజ గోత్రోద్భవస్య హర్షనామధేయస్య హర్షనామధేయస్య పంతులు గారు, రాధా పేరు మీద కూడా అర్చన జరిపించండి. అలాగేనమ్మా. రాధా నామధేయస్య భరద్వాజ గోత్రోద్భవస్య ధర్మార్థ చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఈశ్వరానుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేతయా మాసకం సృజామసి. సంతత శ్రీర్ష సర్వమంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. హారతి తీసుకోండమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. అమ్మా, ఈ ప్రాంతానికి మీరు కొత్తగా వచ్చారా? అవును పూజారి గారు. చిట్టడవిలో దారి తప్పిపోయిన ఒక జింక పిల్ల లాంటి దాన్ని నేను. కిందటిసారి వచ్చినప్పుడు చూశాను. మీ వారేం చేస్తుంటారు? ఆయన పేరేమిటి? హర్ష గారు, బిజినెస్ మ్యాన్. ఇక్కడికి దగ్గరలో ఓ క్వారీ ఉంది, తెలుసు కదా? అది వారిదే. ఓ, ఆ క్వారీ మీదేనా? మా శివ అక్కడే పనిచేస్తున్నాడు. ఏంటమ్మా, ఎవరికోసమో వెతుకుతున్నట్టు చూస్తున్నారు? ఏమీ లేదు. పంతులు గారు, మీరిక్కడ ఎన్నాళ్ళుగా ఉంటున్నారు? నేనా? పుట్టింది పెరిగింది ఈ ఊళ్ళోనే. ఇక్కడి వాళ్ళందరూ దాదాపుగా నాకు తెలుసున్న వాళ్లే. పూజారి గారు, నాకొక సందేహం ఉంది. ఏంటమ్మా? మీరు హోమాలు వ్రతాలు కూడా చేయిస్తారా? ఓ, భేషుగ్గా చేయిస్తాను. ఏం పూజ చేయించాలనుకుంటున్నారు? పరిస్థితుల వల్ల దూరమైన వాళ్ళని దగ్గర చేసేందుకు ఏదైనా పూజ ఉందా? ఉందమ్మా. తప్పిపోయిన వాళ్ళని, కారణాంతరాల వల్ల దూరమైపోయిన వాళ్ళని తప్పకుండా కలిపే విశేషమైన పూజుంది. అవునా? ఏంటది? శ్రీ మహాగణపతి పూజ.
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం అంటూ శ్రీ మహాగణపతి మూలమంత్రాన్ని పఠిస్తూ గణపతి హోమం జరిపించిన రోజు 1001 మార్లు స్మరిస్తూ విశేష పూజతో ధ్యానిస్తే ఆ సిద్ధగణపతి కృప వల్ల దూరమైన వాళ్ళు తప్పకుండా కలుస్తారమ్మా. కానీ ఈ పూజకి ఒక నిబంధన ఉంది. నిబంధన ఏంటది? ఆ విధిరాత వలన ఎవరైతే దూరమయ్యారో వాళ్లలో ఏ ఒక్కరైనా ఈ పూజను చేయాలి. ఎలా? మాధవిగా ఉన్న నేను ఆ పూజను చెయ్యలేను. ఎక్కడో ఉన్నా కూడా తెలియని నా రాధ పూజను చేసే అవకాశమే లేదు. ఇంతకీ పూజ ఎవరికోసమమ్మా? మాకు బాగా కావాల్సిన ఒక జంట కోసం. కానీ వాళ్ళు మాత్రమే ఈ పూజ చెయ్యాలి అంటే కుదరని పరిస్థితి పంతులు గారు. అర్థమైందమ్మా. పరిస్థితులు అనుకూలించినప్పుడు ప్రత్యామ్నాయం కూడా ఉంది. ఏంటది? వాళ్ల పేర్లతో సంకల్పం చెప్పి శ్రీ మహాగణపతి పూజని నేనే జరిపిస్తానమ్మా. చాలా సంతోషం. పద్ధతి ప్రకారమే పూజ మొత్తం జరిపించండి. దూరమైన ఆ జంట పేర్లు రాధ, రాణి. తప్పకుండా జరిపిస్తానమ్మా. మంచి మనస్సుతో ఎవరికోసమో మీరు చేయిస్తున్న పూజాఫలం ఖచ్చితంగా దక్కుతుందమ్మా. మ్. పరమేశ్వర, జీవితంలో నిన్ను ఇంకేది కోరను. నా భర్త నా దగ్గరికి వస్తే చాలు. నీ గుండెలో నిజమైనది కళ్ళెదురుగా కలైనది కోరావుగా ఒకే ఆశ అది నీది కాదేమో బహుశా ఈ బాధ తోస్తూ ఉంటే ఇలా ఓర్చేదెలా ఓర్చేదెలా శివా, వచ్చావా? రావయ్యా. అయ్యగారు, ఏం పూజ చేస్తున్నారు? పాపం పరిస్థితుల వలన ఎవరో దూరం అయిపోయారట. వాళ్ళని కలపడానికి పూజలు చేయించమని ఒక ఆవిడొచ్చింది. సమయానికి వచ్చావు. పూజలో కూర్చో. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఓం ఓం శ్రీం శ్రీం హ్రీం హ్రీం క్లీం క్లీం గ్లౌం క్లౌం గం గం గణపతయే గణపతయే వరవరద వరవరద సర్వజనం మే వసమానయ స్వాహా. సర్వజనం మే వశమానాయ స్వాహా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చో వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతృగణాధ్యక్ష బాలచంద్రో గజాననః.
సామ్రాజ్యంచ విరాజించాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్యాముఖేతయా మాసగం సుజామసి సంతత శ్రీరస్సు సర్వమంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. హారతి కళ్ళకదుకొనైనా. పాపం దూరమైన వాళ్ళని నువ్వే తప్పకుండా కలపాలి దేవుడా. అందరూ బాగుండాలని కోరుకునే నువ్వే అడిగాక ఆ గణపయ్య కాదంటాడా? అయ్యగారు, నేను క్వారీకి వెళ్ళొస్తాను. ఇందా దేవుడి ప్రసాదాన్ని అందరికీ పంచు. అలాగే అయ్యగారు. ఏరా, అందరూ వచ్చి పనులు చేస్తుంటే తీరిగ్గా నువ్వు ఇప్పుడు వస్తున్నావా? ఇవాళ ఉగాది పండగ కదా, నేను మనందరి కోసమే గుడికెళ్ళి ఆ శివయ్యకి దండం పెట్టుకొని వచ్చాను. మన క్వారీ బాగుండాలి, హర్ష సార్ బాగుండాలి, మీరు అందరూ బాగుండాలని పూజ కూడా చేసుకొని వచ్చాను. వెరీ గుడ్. నీ చేతిలో ఏంటది? గుళ్ళో దేవుడి ప్రసాదం మన వాళ్ళందరికీ పంచమని మా శాస్త్రి బాబాయ్ చెప్పారు. శాస్త్రి బాబాయా? ఆయన ఎవరు? శివుడి గుళ్ళో పంతులు గారండి. ఓహో. అవును, టీ కొట్లో రహీం చాచా, సైకిల్ షాప్లో జానీ గారు, గుళ్ళోనేమో శాస్త్రి బాబాయ్. వీళ్ళు ముగ్గురు నాకు బాగా కావాల్సిన వాళ్ళు. అబ్బో, ఈ కొత్త బట్టలు కూడా వాళ్ళే కొనిచ్చారా? అంతేకాదు, వాళ్ళ ముగ్గురు గుళ్ళో కలిసి నాకు పేరు కూడా పెట్టారు. అదేంటి, ఇన్నాళ్ళు నీకు పేరు లేదా? ఒక పేరేంటి, చాలా పేర్లుండేవి. వెనక ముందు ఎవరూ లేనోండి కదా, అందుకే. తిక్కలోడని ఒకరు, అరే తురే అని ఇంకొందరు, ఊరే అబ్బాయి అంటూ ఎవరికి తోచిన పేర్లతో వాళ్ళు పిలిచేవాళ్ళు. మీరు కూడా నన్ను ఆ కొత్తగా వచ్చిన కుర్రాడు అనేవారుగా, అలా అన్నమాట. ఓ, అర్థమైంది. ఇంతకీ వాళ్ళు నీకేం పేరు పెట్టారు? అడుగుతున్నారుగా, చెప్పు. శివాలయంలో నాకు ఆ దేవుడి ముందే శివ అని పేరు పెట్టారు. ఓహో, శివ. నైస్ నేమ్. శివ, ఈ క్షణం నుంచి అందరూ ఈ పేరు పెట్టే పిలుస్తారు. రండి, అందరు రండి. ఈ రోజు నుంచి ఇతని పేరు శివ. దేవుడి పేరు బాగుంది, బాగుంది. శివ, నువ్వు తెచ్చిన ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టు. ముందుగా మీకే తీసుకోండి. హ్మ్. కళ్ళకద్దుకొని తినండి. మీరు తినండి. నాకేం వద్దులే. ప్రసాదం వద్దంటే కళ్ళు పోతాయి. నాకలాంటి పిచ్చి నమ్మకాలేం లేవులే. చూసారా, దేవుడి ప్రసాదాన్ని వద్దంటే ఏం జరిగిందో. మ్మ్. మరి పరమేశ్వరుణ్ణి ధిక్కరిస్తే పుట్టగతులే ఉండవంట. మావయ్య, జరిగింది చాలు. ప్రసాదం తీసుకోండి. అలాగే. తీసుకోండి. శివ, ప్రసాదం చాలా బాగుంది. మరి గుడిలో దేవుడి ప్రసాదం, మళ్ళీ పట్టు. శివ, అందరికీ ప్రసాదం నువ్వు పెట్టావు. పండగ పూట నా చేత్తో నేను నీకు పెడతాను. శివ, నీ కొత్త బట్టలు చాలా బాగున్నాయి. మళ్ళీ ఈ లంగవాణిలో నువ్వు కూడా మెరిసిపోతున్నావు. చాలు చాలు, పద. రోజు రోజుకి వీళ్ళు మరీ దగ్గరైపోతున్నారు. ఛ! వీళ్ళని ఎలాగైనా విడగొట్టాలి. మళ్ళీని నేనే నా సొంతం చేసుకోవాలి.
అబ్బో తమరికి ఈ టాలెంట్ కూడా ఉందా? పూజమ్మా నువ్వేంటిక్కడ? ఏం మావులమ్మా, నేను మీ ఇంటికి రాకూడదా? ఎంత మాటమ్మా. ఏమయ్యో ఎవరొచ్చారు చూడు. ఎవరే? పూజమ్మా, అయ్యగారేమైనా కబురు పెట్టారా? ఉహుం. నాకే రావాలనిపించింది, వచ్చాను. పూజమ్మా రాకొచ్చావు. నా చేత్తో కాఫీ పెట్టిస్తానుండు. ఏమే, నేను వెళ్తాను, నువ్వు తర్వాత రా. అట్టగేనయ్యా. ఇవాళ తోట పని ఉందమ్మా, నేను వెళ్తాను. అలాగే. హైలెస్సు హైలెస్సా బి టెక్కు గారికి టెక్కుతో పాటు చాలా కళలున్నాయన్నమాట. అదే ఎవరా లవ్? చిచి అలాంటిదేం లేదు బచ్చా, ఉందో లేదో ఎవరికి తెలుసు. మేడం. ఎందుకు వచ్చారు చెప్పండి. మీ అమ్మకి నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి. ప్లీజ్ మేడం, వద్దు వద్దు. నథింగ్ డూయింగ్. ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే విన్ను. వద్దు మేడం, కావాలంటే జరిగిన దానికి మీకు సారీ చెప్తాను. ఆ రోజు అంత రఫ్ గా పోవే అని ఈ రోజు సారీ చెప్తే సరిపోతుందా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇంకేం చేయమంటారు మీరే చెప్పండి. ఓకే, నా స్కూటీ చెడిపోయింది, నన్ను కాలేజ్కి మీ బైక్ మీద తీసుకెళ్ళండి. నోను, నేను మిమ్మల్ని సమస్య లేదు అసలు. ఏంటి ఫోజా? నా మాటను కాదంటే మీ అమ్మకి మొత్తం చెప్పేస్తాను. ఏంటమ్మా చెప్పేస్తాను అంటున్నావు? చూడు మావులమ్మ, మీ అబ్బాయి నేను చెప్పిన పని చేయనంటున్నాడు. ఆనందు, పూజమ్మ ఎవర్రా? హర్షబాబు చెల్లెలు, అంటే మనకి చిన్న యజమానురాలు లాంటిది. తనేం చెప్పినా మనం చెయ్యాల్సిందే, కాదంటే తన కోపం వస్తుంది. అమ్మా, నీకెలా చెప్పను? ఆ మేడం ఏం చేయమంటుందో నీకు తెలీదు. ఏంట్రా తెలిసేది? తనేమైనా నేను బరువులు ఎత్తమందా, కొండల్ని పిండి చేయమందా? నేనేమైనా మనులు అడిగానా, మాణిక్యాలు అడిగానా? ఆఫ్టర్ ఆల్ చిన్న పని, కాదంటే నేను చాలా హర్ట్ అవుతాను. అయ్యో, అంత మాట ఎందుకమ్మా? రే, నోరు మూసుకొని పూజమ్మ చెప్పిన పని చెయ్యి, అంతే. అంతేగా అంతేగా అంతేగా. అయ్యో, శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ. మీ పని బాగుందండి. బిజినెస్ మొత్తం మీ కొడుకు అప్పగించి ఇంటి పట్టున హాయిగా కూర్చుని ఇదిగో మీకు నచ్చిన పాటలు వింటూ బాగానే కాలక్షేపం చేస్తున్నారు. రిటైర్మెంట్ తీసుకున్నాక మనసుకి ఉల్లాసాన్ని కలిగించే పనులు చేస్తూనే కాలం గడపాలి. అబ్బో, అందరికీ మీలాగా కుదరద్దు. మీకంటే ప్రయోజకుడైన కొడుకు, ఇంటిని చక్కదిద్దే కోడలు, చిలిపి అల్లర్లు చేసే మనవడు ఉన్నాడు. నిజం చెప్పావు పార్వతి. జీవితంలో ఏ మనిషికైనా సమస్యలు లేకపోవడం అనేంత అదృష్టం మరొకటి ఉండదు. అయ్యా నమస్కారం సీతారామయ్య గారు. ఓ, శివాలయం పంతులు గారా, రండి. పార్వతమ్మ గారు బాగున్నారా? బాగానే ఉన్నామండి, కూర్చోండి. అలాగేనమ్మా. అయ్యా, ఒకప్పుడైతే మీరు తరచుగా మా గుడికి వచ్చేవారు. ఈ మధ్య బొత్తిగా రావటమే మానేశారు. వయసు మీద పడుతోంది కదా శాస్త్రి గారు, ఓపిక తగ్గిపోతాంది ఒంట్లో. అందుకే భక్తి పాటలు, భజన గీతాలు అన్నీ ఇంట్లోనే కూర్చుని వింటున్నారు. చాలా సంతోషం. ఉగాది పండక్కి గుళ్ళో శివయ్యకి పూజలు, అభిషేకాలు ఘనంగా జరిగాయి. మీ కోడలు మాధవి గారు ప్రత్యేకంగా శ్రీ మహాగణపతి పూజని చేయించారు. మా కోడలు ప్రత్యేక పూజలు గుళ్ళో చేయించిందా? ఎప్పుడు శాస్త్రి గారు? ఎప్పుడేమిటండి, పండగ రోజే. ఎవరో రాధాకృష్ణ కనిపించడం లేదట కదా, ఆ మనిషి తప్పకుండా తిరిగి రావాలని పూజ జరిపించమంటే జరిపించాను. ఇదిగో ప్రసాదం తీసుకొచ్చాను. మాధవి గారి ఇంట్లో లేరా? లేదు గాని పూజను జరిపించింది ఎవరి పేరు మీద అన్నారు? రాధాకృష్ణ.
ఆ మహాగణపతి కృప వల్ల తప్పకుండా తిరిగొస్తాడు. రాధాకృష్ణ, ఆ పేరు గలవాళ్లు మా కుటుంబంలో ఎవరూ లేరే. ఇటు మా వైపు గాని అటు మీ వైపు గాని ఆ పేరుతో ఎవరూ లేరే. మరి కోడలు ప్రత్యేకంగా గుళ్ళో పూజని చేయించింది అంటే ఆ రాధాకృష్ణ ఎవరై ఉంటారు? శాస్త్రి గారేమో కనిపించకుండా పోయిన వ్యక్తి కోసం అన్నారు. మన చుట్టాల్లో కూడా ఎవరూ తప్పిపోయినట్టు గాని కనిపించకుండా పోయినట్టు గాని మనం వినలేదే. అయ్యా, ఒకవేళ రాధాకృష్ణ మీ కోడలు తరపు బంధువేమో? లేదండి, మాదేవి పుట్టింటి వాళ్ళందరూ మాకు బాగా తెలుసు. మొన్నటిదాకా రైలు ప్రమాదంలో గల్లంతైన మా మాధవి కోసం మేము అల్లాడిపోయాం. ఆ దేవుడి దయ వల్ల మా కోడలు మాకు మళ్ళీ దక్కింది. ఇప్పుడు కొత్తగా ఈ రాధాకృష్ణ ఎవరో మాకైతే అర్థం కాకుండా ఉంది. శాస్త్రి గారు, ఒకవేళ మీరుగాని పొరపడలేదు కదా? అయ్యా, ఎన్నో ఏళ్లుగా ఆ శివయ్య సన్నిధిలో భక్తుల గోత్రనామాలతో అర్చనలు పూజలు జరిపిస్తున్నవాణ్ణి. సంకల్పం చెప్పాల్సిన పేరుని నేను ఖచ్చితంగా అడిగి తెలుసుకుంటాను. మాధవి గారు చెప్పిన ఆ కనిపించకుండా పోయిన మనిషి పేరు రాధాకృష్ణ. అమ్మా, ఇదిగో ప్రసాదం. అయ్యా, వస్తానయ్యా. మంచిది. వస్తానమ్మా. మంచిదండి. ఉంటా. శాస్త్రి గారు అంత ఖచ్చితంగా చెప్పిన రాధాకృష్ణ ఎవరో? ఏమండి, మాధవి ఇంటికి రాగానే అడిగేద్దాం. అతనెవరో తప్పకుండా తెలుస్తుంది. ఎవరు ఈ రాధాకృష్ణ? అమ్మా మాధవి, ప్రసాదం తీసుకోమ్మా. గుడికెళ్ళొచ్చారా అత్తయ్య? లేదమ్మా, నువ్వు ఎవరి కోసమో గుళ్ళో గణపతి పూజ చేయించావట కదా. ఆ శివాలయంలో శాస్త్రి గారే ఈ ప్రసాదాన్ని తెచ్చి నీకిమ్మన్నారమ్మా. కనిపించకుండా పోయినా ఎవరో రాధాకృష్ణ కోసం అట కదా నువ్వు పూజ చేయించింది.